సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం అండి. వంశీకృష్ణ గారు, జనరల్గా మనం ఫ్రీక్వెంట్గా చాలా మందిలో చూసేది ఏంటి అంటే చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి రక్తం వచ్చేస్తూ ఉంటుందండి బ్రష్ చేసుకున్నప్పుడు కానీ ఇలాంటప్పుడు. అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మా ప్రేక్షకులకి ఇవాళ చెప్తారా అండి? చక్కటి ప్రశ్న. ఇక్కడ ఏంటంటే ఈ చిగుళ్ళ సమస్యలతో చాలామంది హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వీళ్ళు ఎటువంటి సమస్యలు ముఖ్యంగా చెప్తారంటే, సార్ బ్రష్ చేస్తున్నప్పుడు బ్లడ్ వస్తుంది, లేదా చిగుళ్ళలో నుంచి రక్తం వస్తుంది, లేదా చిగుళ్ళు సడన్గా జారినట్లుగా అనిపిస్తున్నాయి, లేదా సడన్గా ఈ మధ్య పళ్ళన్నీ కూడా లూజ్ అయినట్లుగా అనిపిస్తున్నాయి, లేదా చిగుళ్ళ వాపు తెలుస్తోంది. సో ఇటువంటి సమస్యలతో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా ఒకే కేటగిరీ కింద మనం చెప్పొచ్చు, లైక్ చిగుళ్ళకి సంబంధించిన ప్రాబ్లం అనేది ఉంది. సో అసలు ఈ చిగుళ్ళ సమస్య ఎందుకు వస్తుంది అనేది మనం చూస్తే, మీరు చూడండి, మనం ఎంత చక్కగా బ్రష్ చేసుకున్నా కూడా పంటికి గార అనేది కొంత చేరుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం వెంటనే అద్దంలో చూసుకొని కింద పళ్ళ వెనక సైడ్ చూస్తే ఖచ్చితంగా క్యాలిక్యులస్ అంటాం, తెల్లగా గార కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం జనరల్గా అప్పుడప్పుడు మనం టీత్ క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉండడం వల్ల, సో వాటిని ఎప్పటికప్పుడు తీయించుకోవడం వల్ల హెల్తీగా అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, బికాజ్ ఆఫ్ తెలియకపోవడం వల్ల, ఆ నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల దాన్ని అట్లే ఉండిపోతూ వస్తుంది. ఇట్లా చాలా కాలం ఆ గార ఉండి బాగా పెరిగి ఒకనొక దశలో ఏమవుతుందంటే చిగుళ్ళని కూడా ఆ గార నెట్టేయడం జరుగుతూ ఉంటుంది. చిగుళ్ళని నెట్టేసి వాటి ప్లేస్లో గార ఏర్పడిపోతూ వస్తుంది అనమాట. సో ఇటువంటి అప్పుడు మనకు జనరల్గా చిగుళ్ళలో నుంచి రక్తం రావడం కానివ్వండి, లేదా చిగుళ్ళు జారిపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు వీటికి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ట్రీట్మెంట్, ఇందులో జనరల్గా 2-3 phases ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే కేవలం కొంచెం చిగురు మాత్రమే డ్యామేజ్ అనేది ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి నార్మల్ టీత్ క్లీనింగ్ అనేది చేసుకోవడం వల్ల, ప్లస్ ఆ క్లీనింగ్ చేసిన తర్వాత కొన్ని రకాల జెల్స్ కానివ్వండి, ఆయింట్మెంట్స్ కానీ ఇవ్వడం వల్ల మళ్ళీ చిగుళ్ళని హెల్తీగా మనం చేసుకోవచ్చు. ఇంకొంతమందికి ఏంటంటే ఈ గార చిగుళ్ళ లోపలికి కూడా వెళ్ళిపోతుంది అనమాట, పళ్ళ మీద నుంచి చిగుళ్ళ లోపలికి కూడా వెళ్తుంది. ఇటువంటి వాళ్ళకి ఏంటి అంటే, అప్పుడు ఉత్త పళ్ళు క్లీన్ చేస్తే సరిపోదు, చిగుళ్ళని కూడా క్లీన్ చేయాలి. సో ఇటువంటి అప్పుడు డీప్ క్లీనింగ్ లేదా రూట్ ప్లేనింగ్ అంటాం. ఇంకా చెప్పాలంటే ఫ్లాప్ సర్జరీ అని కూడా అంటాం, బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి. సో ఈ ఫ్లాప్ సర్జరీ ద్వారా, అంటే చిగుళ్ళకి చేసే చిన్నపాటి సర్జరీ, దీని ద్వారా ఆ చిగుళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఈ గార కానివ్వండి అంతా తీయడం అనేది జరుగుతుంది. సో ఇట్లా చేయడం వల్ల మనకు చిగుళ్ళు ఖచ్చితంగా హెల్తీగా అయితే ఉంటాయి, అంటే వాటి లైఫ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, చిగుళ్ళు ఒక్కటే కాదు, చిగుళ్ళ కింద ఉండే ఎముక కూడా చాలా అవసరం. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుచ్చు పన్ను అనుకోండి, అది ఒక్క పన్నే పుచ్చుతుంది. కానీ చిగుళ్ళ సమస్య ఏంటంటే ఒక పంటికి కాదండి, మొత్తం దవడకే వచ్చేస్తుంది, నోట్లో అంతా వచ్చేస్తుంది. సో ఇది అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. మనం ఏంటంటే చిగురులే కదా, పళ్ళు బాగున్నాయి, అందరూ పళ్ళు చూస్తాం, పళ్ళు పుచ్చులు ఏం లేవు, హెల్దీగా ఉన్నాయి అనుకుంటాం. కానీ చిగుళ్ళని కూడా అదే విధంగా ఎవాల్యుయేట్ చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇవి ఫౌండేషన్, ఈ బేస్మెంట్ అనమాట చిగుళ్ళు ఎముక. సో ఎప్పుడైతే వీటికి ప్రాబ్లం వచ్చిందో బేస్మెంట్ కి, ఖచ్చితంగా పళ్ళు లూజ్ అవ్వడం కూడా జరుగుతుంది. అందుకే చిగుళ్ళ సమస్యలు ఉండే వాళ్ళకి పళ్ళు కూడా వీక్ గా ఉంటుంటాయి. సో వాళ్ళు అట్లే ఇదే విధంగా నెగ్లెక్ట్ చేస్తే, ఈ ట్రీట్మెంట్స్ ఏవి చేసుకోకుండా భయపడి కానీ ఇట్లా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇటువంటి చేయడం వల్ల కొంతకాలానికి పళ్ళు లూజ్ అయిపోయి ఫైనల్ గా అవి తీర్చుకునే స్టేజ్కి వస్తారనమాట. సో వీలైనంత వరకు మనం ఎప్పుడైనా సరే న్యాచురాలిటీని ప్రిజర్వ్ చేసుకోవాలి. భగవంతుడు ఇచ్చిన దాన్ని కాపాడుకుంటేనే మంచిది. ఎన్ని ఆర్టిఫిషియల్ వచ్చినా భగవంతుడు ఇచ్చిన దాన్ని ఏది రీప్లేస్ చేయలేదు. సో వీలైనంత వరకు ఉన్న పళ్ళని తీయించుకోకుండా వాటిని కాపాడుకోవాలి అనుకుంటే మన చిగుళ్ళ మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం. నేను ఇంతగా చెప్పిన విధంగా నార్మల్ క్లీనింగ్ కావచ్చు, లేదు కొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈ ఫ్లాప్ సర్జరీలు కావచ్చు. ఇవేమి భయపడాల్సినంత సర్జరీలు కానే కాదు, ఇవన్నీ చైర్ సైడ్ ప్రొసీజర్స్, లోకల్ అనెస్థీషియాలోనే చేసుకునే ప్రొసీజర్స్. సో ఇటువంటి ట్రీట్మెంట్స్ చేసుకొని మీ ఒరిజినల్ న్యాచురల్ టీత్ని వాటిని ఎక్కువ కాలం మన నోట్లో ఉండేటట్టుగా చేసుకోవచ్చు అన్నమాట.
ఓకే. డాక్టర్ గారు, అయితే మనము వింటూ ఉంటామండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి చిగుళ్ళ వాపు కానీ చిగుళ్ళ నుంచి రక్తం కానీ ఎక్కువగా వస్తుంది అని అంటారు కదా, ఇది ఎంతవరకు నిజం అంటారు? అలాంటి వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి? సో ఖచ్చితంగా నార్మల్ పబ్లిక్తో పోలిస్తే ఈ డయాబెటీస్ లేదా షుగర్ ఉండే వాళ్ళకి చిగుళ్ళ సమస్యలు తరచుగానే వస్తుంటాయి. ఇంకొంచెం ఎక్కువ ఛాన్స్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే చెప్పాలంటే ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలాగంటే లైక్ ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళకి స్లోగా కంటి చూపు మందగిస్తుంది, త్వరగా శుక్లం అనేది త్వరగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ వినికిడి శక్తి కూడా కొంతమందికి త్వరగా తగ్గుతూ వస్తుంది. అంటే ఈ షుగర్ అనేది ఒక్కొక్క అవయవం పైన దాని ప్రభావం అనేది చూపుతూ ఉంటుంది. కళ్ళ పైన శుక్లం లాగా, చెవి వినికిడి తగ్గడం వల్ల ఇట్లా. సో అదే విధంగా చిగుళ్ళ పైన కూడా డయాబెటీస్ ప్రభావం అనేది ఉంటుంది. అంటే చిగుళ్ళలో ఉండే కొలాజిన్ అంటాం ఒక మెటీరియల్, లైక్ చిగుళ్ళని గట్టిగా ఉంచే ఒక మెటీరియల్ మీద దీని ప్రభావం చూపి చిగుళ్ళని వదులు చేస్తుంది, సో లూజ్ చేస్తుంది అనమాట. సో ఇట్లా లూజ్ గా ఉండడం వల్ల చిగుళ్ళకి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. సో అందువల్ల మనకు షుగర్ పేషెంట్స్ కి ఎక్కువ సమస్యలు వస్తున్నాయని చెప్తాం. సో ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే టీత్ క్లీనింగ్స్ లాంటివి కానివ్వండి, లైక్ ఇయర్లీ చెకప్ అనేది ఖచ్చితంగా మెయింటెనెన్స్ లో ఉండాలి. సో ఇయర్లీ చెక్ చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని అక్కడికక్కడే మొదటి దశలోనే గనక మనం ప్రాబ్లమ్ ని గనక రెక్టిఫై చేయగలిగితే వీళ్ళకి సమస్య పెద్దదిగా అవ్వకుండా ఉంటుంది. అదే కనుక మనం భయపడి సో వెళ్లకుండా గనక ఉండి ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఏమవుతుందంటే ఈ చిగురు సమస్య పెద్దదయ్యి మళ్ళీ టీత్ లూజ్ అయ్యే స్టేజ్ కూడా వస్తారనమాట. ఇది నార్మల్ పేషెంట్స్ కంటే నేను చెప్పినట్టు డయాబెటీస్ పేషెంట్స్ కి ఎక్కువ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్త అనేది ఖచ్చితంగా అవసరం అండి. ఓకే. వంశీకృష్ణ గారు, నార్మల్గా మనం చూసినట్లయితే ఎక్కువ మందిలో నోటి దుర్వాసన, ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు కదండి. దీనికి గల కారణం ఏంటి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? సో చాలా మంది కూడా ఇప్పుడు వచ్చి చెప్తుంటారు, సార్ ఇట్లా మాట్లాడుతున్నప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది, సో దీనికోసంగానే వచ్చే వాళ్ళు కూడా ఉంటారండి హాస్పిటల్స్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అందరు ఏమనుకుంటారంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకుందాం, బ్యాడ్ స్మెల్ పోతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే అసలు నోటి దుర్వాసన రావడానికి గల కారణాలు ఫస్ట్ చూడాలి. ఇప్పుడు ఒక కారణం నేను చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి మన పంటిలో ఒక పిప్పి పన్ను లేదా రంధ్రం పడిన పన్నే ఉందనుకోండి, మనం తిన్న ఆహారం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చేరుతుంది. అట్లా ఉదయం తిన్న ఆహారం మధ్యాహ్నం వరకు లేదా రాత్రి వరకు ఆ రంధ్రంలో ఉంటే ఖచ్చితంగా అది పాడైపోయి స్మెల్ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం నోటి దుర్వాసన వస్తుంది అంటే మనం చేయాల్సింది ఆ పిప్పి పన్నుకు ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో పళ్ళు క్లీనింగ్ కాదు చేసుకోవాల్సింది. సో ఈ విధంగా ఫస్ట్ మనం వాళ్ళని ఎవాల్యుయేట్ చేయాలి, వీళ్ళకి ఏ కారణం చేత నోటి దుర్వాసన అనేది వస్తుంది. పిప్పి పన్ను వల్ల వస్తుందా, లేదా చిగుళ్ళ దగ్గర కొంతమందికి గార ఎక్కువగా చేరి వాటి వల్ల కూడా నోటి దుర్వాసన అనేది ఎక్కువగా వస్తుంది. చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల నోటి దుర్వాసన వస్తుంది. సో ఇది చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, ఇంకొంతమందికి వాళ్ళ లైక్ జ్ఞానదంతాలు ఉంటాయన్నమాట, ఈ చివర్లో వచ్చే జ్ఞానదంతాలు ఉంటాయి. ఇవేంటంటే చాలా మందికి సరిగ్గా రావు, వంకరగానో పక్కలుగానో వస్తూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే మనం తిన్న ఆహారం అంతా అక్కడికి వెళ్ళి చేరుకొని అక్కడే ఉండిపోయి స్మెల్ రావడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఆ జ్ఞానదంతాలు కనుక తీర్చుకుంటే ఆ స్మెల్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో వాటి ఓరల్ ఎవరు వచ్చినా ఫస్ట్ వాళ్ళ ఓరల్ కండిషన్ ని ఫస్ట్ స్క్రీన్ చేసి వాళ్ళకి ఎందువల్ల ఇది బ్యాడ్ ఓడర్ లైక్ బ్యాడ్ స్మెల్ వస్తుంది అనేది మనం చూసి దానికి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. అంతేగాని మనకు బ్యాడ్ స్మెల్ వస్తుంది క్లీన్ చేసుకుంటే బ్యాడ్ స్మెల్ పోతుంది అనేది కాదండి పాయింట్. సో దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం ఇవ్వాలి. ఇవి కాకుండా నోటికి సంబంధించిన కారణాలు కాకుండా మన మిగిలిన శరీరానికి సంబంధించిన కారణాలు కూడా కొన్ని ఉంటాయి. ఉదాహరణకి గ్యాస్ట్రైటిస్ ఉండే వాళ్ళకి కొన్నిసార్లు స్మెల్ అనేది నోట్లో మారుతూ ఉంటుంది, ఎందుకంటే ఆహారం ఇటువంటి వాళ్ళకి త్వరగా అరగదు. సో వాళ్ళు తేన్పినప్పుడు కానివ్వండి అటువంటిప్పుడు స్మెల్ అనేది ఖచ్చితంగా మారుతుంది. సో హై షుగర్ ఉండే వాళ్ళకి కూడా అన్కంట్రోల్డ్ డయాబెటీస్, నార్మల్ వాళ్ళకి కాదు, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి కూడా నోటి నుంచి వచ్చే స్మెల్ మారుతూ ఉంటుంది, స్మెల్ ఖచ్చితంగా మారుతుంది. ఇంకొకటి కామన్గా మనకు ఏంటంటే నీళ్లు తాకపోవడం వల్ల కూడా స్మెల్ మారుతుంది. అంటే ఇక్కడ మనకు వాటర్ ఇంటేక్ కనుక చక్కగా ఉంటే నోట్లో లాలాజలం అనేది ఊరుతూ ఉంటుందండి. సో మనకు నోట్లో చక్కగా లాలాజలం కనుక ఊరుతూ ఉంటే నోటి నుంచి స్మెల్ రాదు.
ఓకే. ఎప్పుడైతే నోరు ఎండిపోయిందో ఖచ్చితంగా నోట్లో స్మెల్ మారుతుంది. మీరు గమనించండి, ఉదయం 10 నుంచి నీళ్లు తాగకుండా ఉంటే 1 గంటకి నోట్లో స్మెల్ మారిపోతుంది. రీజన్ ఏంటంటే నోరు ఎండిపోవడం వల్ల. సో అందుకని ఖచ్చితంగా బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. సో అది మనకు శరీరానికి అవసరం. రెండోది మన నోట్లో వచ్చే లాలాజలానికి ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చూసుకుంటుంది. సో ఇవన్నీ మనకు నోటి దుర్వాసనకు గల కారణాలు చెప్పచ్చు. వీటికి నేను ట్రీట్మెంట్స్ ఆల్రెడీ చెప్పాను. లైక్ పుచ్చు పన్ను ఉంటే దానికి సిమెంట్ పెట్టుకోవడము, లేదా రూట్ కెనాల్ చేసుకోవడము, లేదు గారు ఎక్కువగా ఉంటే దాన్ని క్లీన్ చేసుకోవడము, లేదు జ్ఞానదంతాలు ఉంటే వాటిని తొలగించుకోవడము, లేదు మనకు షుగర్ కానీ గ్యాస్ట్రైటిస్ ఉంటే వాటిని తగ్గించుకోవడం. ఇటువంటి చేసుకోవడం వల్ల పూర్తిగా బ్యాడ్ స్మెల్ నుంచి ఉపశమనం పొందొచ్చు.